హలో 12వ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుగుతున్నటువంటి మన జనసేన పార్టీ ఈ సభకి విచ్చేసినటువంటి కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ, నాయకులందరికీ, మహిళా నాయకురాళ్ళందరికీ కూడా 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే కొంచెం 2 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది తాతారావు గారు, కొంచెం నన్ను అలౌ చేయండి. 2 నిమిషాలంటే కొంచెం కష్టం. సో కొన్ని సందర్భాల్లో మాట్లాడటం, మాటలు కరువు అవుతాయి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే ఒక సంవత్సరం, దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా, ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి, మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా, నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా, ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, జాగ్రత్తగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఒక 12 సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో 12 సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది. మన కృష్ణా, గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి. చాలా పవిత్రమైన రోజులు అవి. అలాగా మిగతా అన్ని ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే, ఈ 12వ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైనయో అంత గొప్ప రోజు ఈరోజు. సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం సదా కృతజ్ఞులై ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్, ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. 100కి 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయాన్ని, అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే చాలా మంది చాలాసార్లు మాట్లాడుతున్నారు. మనం తెల్లారులేస్తే టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో, అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం. సో స్పెసిఫిక్గా కళ్యాణ్ బాబు గారు ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. సో
అయితే ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి. ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ప్రతి స్పీచ్లోనూ ఒక హీరో, అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్, ఒక హాస్యగాడు ఇలా ఉంటారు. సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం. ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. మీరు 20 ఏళ్ల తర్వాత మేలుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. మేమైతే 20 ఏళ్ల దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం